హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. మనం ఈ సెషన్లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీని డిస్కస్ చేద్దాం. అంటే అసలు ఈ రెండు ఎగ్జామ్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3కి సిలబస్ ఏ విధంగా ఉంది, దాన్ని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి. ఓకే, సో మనం కంప్లీట్గా వీటిపైన ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి రెండు ఎగ్జామ్స్ కూడా విత్ ఇన్ అ గ్యాప్ ఆఫ్ 1 మంత్లో ఉండబోతున్నాయి. అవునా, గ్రూప్ 3 మనకి నవంబర్లో ఉంది, గ్రూప్ 2 ఏమో డిసెంబర్లో అన్నారు. ఇంకా మనకి అఫీషియల్గా వెబ్ నోట్ అంటే లైక్ స్పెసిఫిక్ డేట్స్ అనేవి ఇంకా ఇవ్వలేదు, బట్ మనకి డిసెంబర్ అని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రిపరేషన్ని మీరు ప్యారలల్గా ఎలా చేయాలి, రెండిటికి సేమ్ సిలబస్సా, ఏవైనా చేంజెస్ ఉన్నాయా, ఈ రెండు ఎగ్జామ్స్ మధ్య అసలు డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దాట్ మీకు ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మనకి ఆల్రెడీ రీసెంట్గానే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే దీని బేసిస్గా మీకు టెస్ట్ సిరీస్ అనేవి మేము లాంచ్ చేయబోతున్నాము. అండ్ ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒకటి చెప్తాను చూడండి, రీసెంట్గా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. తెలుగుకి సంబంధించి కొంచెం టైం పట్టొచ్చు. బట్ నాకు వచ్చిన క్వెరీస్ అండ్ రిక్వెస్ట్ మాకు స్టూడెంట్స్ అడిగింది ఏంటంటే తెలుగులో ప్రొవైడ్ చేయమని. సో మేము ఇక్కడ స్టూడెంట్స్ని బెనిఫిట్ చేయాలన్న కాన్సెప్ట్తోని మీకు తెలుగులో కూడా టెస్ట్ సిరీస్ని లాంచ్ చేస్తున్నామండి. ఎందుకంటే మీరు ఇప్పుడు మనకున్న తక్కువ టైంలో మీరు ఈ పర్టికులర్ అవుట్లుక్ని కూడా కవర్ చేయాలి. కాబట్టి మీకు టెస్ట్ సిరీస్ అనేది తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ అదేవిధంగా షార్ట్ నోట్స్ కూడా మీకు తెలుగులో అందించడానికి విల్ ట్రై అవర్ బెస్ట్. ఓకే, సో మీకు ఆన్ జూలై 27th, ఓకే, జూలై 27th మీకు ఈ పర్టికులర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పైన టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తామండి. ఓకేనా, సో గెట్ రెడీ ఫర్ దిస్ అండ్ ట్రై టు అటెంప్ట్ ద టెస్ట్. ఓకేనా, జూలై 27th మీకు ఇది అన్లాక్ అవుతుంది. ఇది మీకు వ్యాలిడిటీ 6 months ఉంటుందండి. అండ్ 150 క్వశ్చన్స్ ఇందులో కవర్ అవుతాయి, తెలుగు మీడియంలో అండ్ యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియంలో. అండ్ అలాగే ఇక్కడ మీకు ఏంటంటే మనకి గ్రూప్ 2 and 3 ఎగ్జామ్స్, ఓకే, సో రెండు ఒకేసారి ఉన్నాయి. అండ్ దీన్ని ఉద్దేశిస్తూ కూడా ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చిన రిక్వెస్ట్ ప్రకారంగా నేను ఇక్కడ మీకు ఒక ఆఫర్ని ఇవ్వడం జరుగుతుందండి. అదేంటంటే ఆల్రెడీ ఇప్పటికే మనం స్టార్ట్ చేసాము, ఈరోజు స్టార్ట్ అయిందనమాట, జూలై 26న స్టార్ట్ అయింది. ఇది మీకు జూలై 27th వరకు కంటిన్యూ అవుతుంది. జూలై 27th midnight 12 వరకు మీకు ఈ ఆఫర్ అప్లికబుల్గా ఉంటుంది. దాని తర్వాత మీకు మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ పర్టికులర్ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి అండ్ ట్రై టు అటెంప్ట్ ద టెస్ట్. ఇందులో మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు వ్యాలిడిటీ అనేది 31st December వరకు ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మనకి ఇంకా అంటే December 31st తర్వాత ఉన్నా కూడా వీల్ ఎక్స్టెండ్ ద వ్యాలిడిటీ అండి. ఓకే, డోంట్ వరీ. అండ్ అలాగే మీకు ఆల్రెడీ తెలిసిందే, రీసెంట్గా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మన పర్టికులర్ ఛానల్ దట్ ఈస్ గ్రంథాలయ్ టెస్ట్ సిరీస్ నుండి మీకు నియర్లీ 45+ క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట. సో ఆ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మీకు. అంటే మనకి రీసెంట్ టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ ప్రకారంగానే క్వశ్చన్స్ని సెట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ స్పెషల్ ఆఫర్ని గ్రాప్ చేసుకోండి. 299 రూపీస్కి మీకు మొత్తంగా 20 టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, నా లెట్ మీ మూవ్ ఇన్ టు ద సెషన్. అసలు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ సంబంధించిన ఒకసారి ప్యాటర్న్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకసారి చూడండి, మీరు గ్రూప్ 2లో మనకి 4 పేపర్స్ ఉంటాయి మొత్తంగా. టోటల్ మార్క్స్ ఎంత అని అంటే 600 మార్క్స్ అండి. ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 150 మార్క్స్ అనమాట. అవునా, సో ఇది మనకి గ్రూప్ 2 ప్యాటర్న్. గ్రూప్ 3కి వచ్చేసరికి టోటల్ మార్క్స్ వచ్చేసి 450 అండ్ ఈచ్ పేపర్ మార్క్స్ 150. సో గ్రూప్ 3లో మనకి 3 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ 2లోనేమో 4 పేపర్స్ అండి. ఓకేనా, సో ఇందులో 4 పేపర్స్, ఇందులో 3 పేపర్స్. మరి ఈ ఎగ్జామ్స్ సిలబస్ ఏదైతే ఉందో వీటి మధ్యలో డిఫరెన్స్ ఎక్కడ ఉంది, మొత్తంగా సేమ్ సిలబస్ మన రెండింటికి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో బిఫోర్ దట్ ఒకసారి మనం ఈ 4 పేపర్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2లో అవి ఏంటి అనేది చూద్దాము. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఫస్ట్ పేపర్, హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ సెకండ్ పేపర్, ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పేపర్ 3, పేపర్ 4 ఏమో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. గ్రూప్ 3లోనేమో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అండి. పేపర్ 2 ఏమో హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ అన్నారు. ఇక్కడ ఏంటంటే సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ ఇండియన్ హిస్టరీ అనేది లేదండి. ఓకేనా, ఇది ఫోకస్ చేయండి, మళ్ళీ చెప్తాను మీకు ఆ డిఫరెన్సెస్ గురించి. అండ్ పేపర్ 3 ఏమో ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ మనకి పేపర్ 4 దట్ ఈస్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేది గ్రూప్ 3లో అంటే ఒక స్పెషల్ పేపర్ అనేది లేదు. ఇది ఆల్రెడీ మనకి పేపర్ 2లోనే ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా, సో ఒకసారి మనం డిఫరెన్సెస్ చూద్దాము ఈ సిలబస్లో. ఫస్ట్ ఒక ఓవర్వ్యూ కోసం ఇక్కడ నేను ఇది మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సిలబస్ అండి. ఇప్పటివరకు ఎవరికైనా ఐడియా లేకపోయినా జస్ట్ గో త్రూ ఇట్. అండ్ అలాగే మీకు ఇది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి సిలబస్ అనేది, డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఓకే,
సో ఇక్కడ అసలు ఈ 2 ఎగ్జామ్స్ మధ్యలో డిఫరెన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఒకసారి చూడండి. మనకి పేపర్ 1లో ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇది గ్రూప్ 3లో ఏంటంటే గ్రూప్ 3లో 8th స్టాండర్డ్ ఓకేనా. అంటే లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మనకి తక్కువ ఉంటాయండి. మిగతా ప్యాటర్న్ అంతా కూడా సేమ్ అనమాట. గ్రూప్ 2కి వచ్చేసరికేమో 10th స్టాండర్డ్ అన్నారు ఓకేనా. సో ఇదొక సింపుల్ వేరియేషన్ అంటే లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అనమాట పేపర్ 1లో ఇంగ్లీష్ రిలేటెడ్గా. అండ్ పేపర్ 2 రిలేటెడ్గా హిస్టరీ అండి. సో పేపర్ 2లో మనం హిస్టరీ అన్నాము. గ్రూప్ 2లోనేమో ఇండియన్ హిస్టరీ కూడా ఇంక్లూడ్ అవుతుందండి. అదే గ్రూప్ 3కి వచ్చేసరికి పేపర్ 2లో హిస్టరీ ఓన్లీ తెలంగాణ హిస్టరీ అండి. ఇక్కడ ఫోకస్ చేయండి, ఇక్కడ ఓన్లీ తెలంగాణ హిస్టరీ మాత్రమే. మరి గ్రూప్ 3లో ఇండియన్ హిస్టరీ ఎక్కడ ఇంక్లూడ్ అవుతుంది అంటే పేపర్ 1లోనే ఇండియన్ హిస్టరీ ఇంక్లూడ్ అవుతుందండి ఓకేనా. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ స్పెసిఫిక్గా పేపర్ 2లో మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట. కానీ గ్రూప్ 3కి వచ్చేసరికి తెలంగాణ చరిత్ర దట్ ఈస్ తెలంగాణ హిస్టరీ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఇవ్వడం జరిగింది ఓకేనా. అండ్ అలాగే తెలంగాణ మూమెంట్ ఇది కూడా మీరు చూసుకోండి. తెలంగాణ మూమెంట్ గ్రూప్ 2లోనేమో మనకి స్పెషల్గా ఒక పేపర్ ఉంది. 4th పేపర్లో మనకి 150 మార్క్స్ వెయిటేజ్ ఉంది. గ్రూప్ 3కి వచ్చేసరికి ఏంటండి తెలంగాణ మూమెంట్ సెకండ్ పేపర్లో కవర్ అవుతుంది, పేపర్ 2లో కవర్ అవుతుంది. విత్ కన్సిస్ట్ ఆఫ్ 25+ మార్క్స్ రావడం జరుగుతుంది ఓకేనా. సో ఇక్కడ వెయిటేజ్ తగ్గిందనమాట, ఎందుకంటే ఒక పర్టికులర్ స్పెసిఫిక్ పేపర్ అనేది మనకి గ్రూప్ 2లో ఇవ్వడం జరిగింది. సో దానివల్ల వెయిటేజ్ పెరిగింది ఓకేనా. సో ఇలా మీకు ఏంటంటే ఈ మ్యాక్సిమం ఇప్పుడు మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సిమిలర్ అండి ఓకే. బట్ ఈ పర్టికులర్ 3 టాపిక్స్ లైక్ హిస్టరీ, ఇంగ్లీష్ అండ్ తెలంగాణ మూమెంట్ అండి, ఇవి గ్రూప్ 2 అండ్ 3లో మనకి వెయిటేజెస్ చేంజ్ అవ్వడం జరిగిందనమాట ఓకేనా. సో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు మారుతాయి. అండ్ అలాగే గ్రూప్ 2 అండ్ 3 ఎగ్జామినేషన్స్లో మేజర్గా మీకు ఏంటంటే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంచుమించుగా సేమే ఉంటాయండి ఓకే. బట్ నేను చెప్పాను కదా ఇక్కడ మనకి ఇప్పుడు మూమెంట్ ఏదైతే ఉందో అందులో 150 మార్క్స్ అనమాట మనకి గ్రూప్ 2లో, కానీ గ్రూప్ 3లో జస్ట్ 25+ మార్క్స్ అనమాట ఓకే. సో అలా మీకు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఓకేనా. సో మూమెంట్ని ఎక్కువగా ఫోకస్ చేసుకోండి. అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ కూడా అండి ఓకే. నెక్స్ట్ మూవింగ్ టు పేపర్ 2 అండి. ఇందాక చెప్పాను కదా మీకు ఏ టాపిక్స్ అని చెప్పేసి. సో ఇక్కడ హిస్టరీలో ఏంటంటే మనకి గ్రూప్ 2లో పేపర్ 2లో సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ as తెలంగాణ అనమాట ఓకేనా. కానీ గ్రూప్ 3లో ఏంటంటే సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అంటే ఇక్కడ తెలంగాణ మూమెంట్ కూడా కవర్ అయిందనమాట మనకి 5th టాపిక్లో ఓకేనా. సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద పేపర్ 2 ఓకే. సో డిఫరెన్సెస్ అనమాట ఈ 2 ఎగ్జామ్స్కి రిలేటెడ్గా ఓకే. సో ఇక్కడ పేపర్ 2 సిలబస్ మీకు ఒకవేళ క్లియర్ లేకపోతే నేను మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేశాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓకే. అండ్ దెన్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ నవంబర్లో ఉంది, మీకు గ్రూప్ 2 ఏమో డిసెంబర్లో ఉండబోతుంది అన్నారు. మనకి ఎగ్జాక్ట్ డేట్స్ అయితే రాలేదు ఇంకా. సో మరి ఈ 2 ఎగ్జామ్స్ నవంబర్ డిసెంబర్లో ఉన్నాయి కాబట్టి ఎలా అప్రోచ్ అవ్వాలి మీరు ఓకేనా. సో అంటే ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్స్ని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా మొత్తంగా ఒక దాంట్లోనేమో 4 పేపర్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లోనేమో 3 పేపర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడున్న తక్కువ టైంలో మీరు సిలబస్ని ఎలా కవర్ చేయాలి, ఎందుకంటే బిగినర్స్ కూడా చాలామంది ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. సో అందరికీ కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ సెషన్ నేను ప్లాన్ చేశాను అనమాట మీకు. అయితే ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉందండి మనకి, గ్రూప్ 3 తర్వాత మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది అవునా. సో ఫస్ట్ మీరు ఏంటంటే తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేసుకోండి ఓకే. అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ అండి, ఈ 2 సబ్జెక్ట్స్ని మీరు ఫస్ట్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బికాస్ గ్రూప్ 3 ఎగ్జామ్ ముందు మీరు మిగతా సబ్జెక్ట్స్ చదువుకునే టైం ఉంటుంది. అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ మూమెంట్కి ఏంటంటే తక్కువ టైం అలాట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అందుకే ఫస్ట్ కవర్ చేసి పెట్టుకోండి ఈ 2 సబ్జెక్ట్స్ని, తెలంగాణ మూమెంట్ ఇంకా ఇండియన్ హిస్టరీ అండి ఓకేనా. అండ్ దెన్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ అయ్యాక మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి రిమైనింగ్ డేస్ అనేది ఓకే. సో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు మీకు రిమైనింగ్ ఫస్ట్ 2 సబ్జెక్ట్స్ తెలంగాణ మూమెంట్ ఇండియన్ హిస్టరీ అని చెప్పాను. సో ఈ సబ్జెక్ట్స్ అయ్యాక మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇప్పుడు పేపర్ 3 అండ్ పేపర్ 2 ఉన్నాయండి ఓకేనా. సో పేపర్ 3 ఇంకా పేపర్ 2 అవునా, ఈ 2 పేపర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇందులో లైక్ పేపర్ 3 అండ్ పేపర్ 2 పేపర్ 3 అండ్ పేపర్ 2 ఎస్పెషల్లీ ఇది ఏంటంటే మనకి గ్రూప్ 3 సిలబస్ ఏదైతే ఉందో ఓకేనా. ఏంటండి గ్రూప్ 3 సిలబస్ ఏదైతే ఉందో డైలీ మీరు ఒక 4 అవర్స్ ప్లాన్ చేసుకోండి. ఏంటండి 4 అవర్స్ ప్లాన్ చేసుకోండి. సో 4 అవర్స్లో ఏంటంటే మీరు మళ్ళీ ఇక్కడ డివైడ్ చేసుకోండి. 3 అవర్స్లో మీరు ఒక టార్గెట్ ఓకే. సో ఈరోజు ఇన్ని టాపిక్స్ అయిపోవాలి, ఇన్ని చాప్టర్స్ అయిపోవాలి. దాని తర్వాత మిగిలిన 1 అవర్ ఏంటంటే మీరు
టెస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మీరు టెస్ట్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు ఇంకా క్వెషన్ మార్క్ లేదు. ఆల్రెడీ హియర్ ఈస్ అ సొల్యూషన్ ఇన్ గ్రంథాలయ యాప్, దట్ ఈస్ టెస్ట్ సిరీస్ మీకు ఆల్రెడీ లాంచ్ చేశాము. సో మీరు అందులో ఆల్రెడీ మీకు 20+ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క పేపర్కి 150 క్వెషన్స్ ఉంటాయండి. ఓకే, సో మీరు అలా పేపర్ వైజ్గా కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ మరి ఇప్పుడు మీరు పేపర్ 3 అండ్ పేపర్ 2 అయ్యాయి. ఇప్పుడు మనం పేపర్ 1కి వద్దాం. పేపర్ 1 ఏంటండి, ఇప్పుడు మీ ఇది గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2కి కూడా 11 నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ 11 నెంబర్ ఆఫ్ టాపిక్స్ని కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను ప్రీవియస్గా ఆల్రెడీ ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో చేశాను. అది అప్లోడ్ అయింది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఫర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అండ్ పేపర్ 1లో మీరు ప్రతి టాపిక్ని కూడా లైక్ డైలీ ఎవ్రీడే ఒక 1 or 2 అవర్స్ పెట్టుకోండి. ఓకేనా? ఎవ్రీడే 1 or 2 అవర్స్ పేపర్ 1 పెట్టుకోండి. దీంట్లో ఏంటండి, కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్, ఓకే, అండ్ ఇంగ్లీష్ ఇలా ప్యారలల్గా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? 1 or 2 అవర్స్ మీరు పేపర్ 1కి కేటాయించండి. అండ్ పేపర్ 1కి సంబంధించి లైక్ కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి ఆల్రెడీ మీకు గ్రంథాలయ యాప్లో వీటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అండ్ వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కూడా చదవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఉండి ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కూడా లైక్ మనకి వచ్చిన రిక్వెస్ట్ ప్రకారంగా మేము స్టూడెంట్స్ని బెనిఫిట్ చేద్దామన్న ఉద్దేశంతో మీకు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే పాసిబిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా? అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే మీకు జనరల్గా ఇప్పుడు చూసుకుంటే మీకు ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయండి ఎగ్జామినేషన్కి? అప్రాక్సిమేట్లీ హార్డ్లీ మనకి గ్రూప్ 3 ఎగ్జామ్ చూసుకుంటే 80 డేస్ ఉన్నాయండి. ఓకే, సో ఈ 80 డేస్లో మ్యాక్సిమం చెప్పాను కదా, ఇండియన్ హిస్టరీ ఇంకా తెలంగాణ మూవ్మెంట్ మీరు జనరల్గా ఫస్ట్ 3 వీక్స్లో కవర్ చేయడానికి ట్రై చేసేయండి. ఓకేనా? సో రిమైనింగ్ 60 డేస్ ఏదైతే ఉందో, సో ఈ రిమైనింగ్ 60 డేస్లో మీరు 40 డేస్ ఇప్పుడు నేను చెప్పాను కదా, లైక్ పేపర్ 3కి పేపర్ 2కి డైలీ 4 అవర్స్ అండ్ పేపర్ 1కి 1 or 2 అవర్స్. ఓకేనా? సో ఇందులో కూడా మీరు టెస్ట్లు అనేవి ఎవ్రీడే టెస్ట్ రాయండి. ఎందుకంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అనేవి మీకు ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్, అవునా? సో మీరు ఎంత కంటెంట్ చదివినా కూడా ఎప్పుడైతే మీరు ఎంసీక్యూ సాల్వ్ చేస్తారో సో దెన్ ఓన్లీ యూ విల్ నో దట్ మీరు ఎక్కడ క్వశ్చన్ని అనలైజ్ చేయగలుగుతున్నారా లేదా, ఏ టాపిక్లో వీక్ ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఎంసీక్యూ సాల్వ్ చేసినప్పుడు మాత్రమే యూ విల్ గెట్ స్ట్రెంత్ అండి మీ ప్రిపరేషన్లో. ఓకే, బ్లైండ్గా మీరు టాపిక్స్ చదువుకుంటూ క్లాసెస్ వింటూ వెళ్తే సరిపోదు. మ్యాక్సిమం మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి, టెస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే మీరు యూ కెన్ గెట్ ది సక్సెస్, రైట్? సో ఈ విధంగా మీరు 4 అవర్స్ ఓకే పేపర్ 2 అండ్ 4 అవర్స్ పేపర్ 3, ఓకే 1 to 2 అవర్స్ పేపర్ 1 అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే 4 అవర్స్ అన్నాను కదండి, ఇది ఈచ్ పేపర్కి అనమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పేపర్ 3కి 4 అవర్స్ అండ్ పేపర్ 2కి 4 అవర్స్. ఓకేనా? సో ఈ విధంగా ఈచ్ పేపర్కి 4 అవర్స్ లాగా పెట్టుకోండి. ఓకే, 1 or 2 అవర్స్ ఇంకా మీరు లైక్ పేపర్ 1కి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ లాస్ట్ 20 డేస్ ఉంటాయి కదా, సో ఈ లాస్ట్ 20 డేస్లో మీరు రివిజన్ అండి. ఓకే, మేజర్గా రివైజ్ చేసుకోండి అండ్ అలాగే ఎంసీక్యూస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్కి కూడా ఎలాగో రివిజన్కి టైం పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ మీరు అట్ పీక్ మూమెంట్లో మీరు కరెంట్ అఫైర్స్ రివైజ్ చేస్తామంటే సరిపోదు. ఎవ్రీడే కూడా మీరు పేపర్ 1ని ఒక 1 or 2 అవర్స్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో దాట్ మీకు ప్రిపరేషన్ అనేది ఇంకా ఈజీ అవుతుందండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్యారలల్గా ఎలా చేసుకోవాలని సింప్లిఫైడ్ వేలో. దిస్ ఇస్ అకార్డింగ్ టు అవర్ ప్యాటర్న్. ఓకే, అండ్ నేను ఇందాకే మీకు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. గ్రంథాలయ లైక్ యాప్లో మీకు ఆల్రెడీ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది ప్లాన్ చేస్తున్నాము. మీకు July 27th అనేది అన్లాక్ అవుతుందండి. తెలుగు మీడియంలో కూడా మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఆపర్చునిటీని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఇది July 27th midnight 12 AM వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో 299 రూపీస్కి మీకు 20 టెస్ట్లు కవర్ అవుతాయి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. ఓకే, సో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. అండ్ అలాగే పాలిటీ టెస్ట్ సిరీస్ కూడా మీకు 1000+ క్వశ్చన్స్ని కవర్ చేస్తూ రీసెంట్గానే లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది యాప్లో అవైలబుల్గా ఉంది. మీకు దీంట్లో కరెంట్ టాపిక్స్ ఉంటాయి, స్టాటిక్ లైక్ టాపిక్స్ కూడా క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ చాప్టర్ వైజ్గా కూడా మీకు బేసిక్ క్వశ్చన్స్ నుండి అడ్వాన్స్డ్ మోడరేట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. అండ్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు ఆన్ July 28th అప్లోడ్ అవుతుందండి. 27th మీకు సోషో ఎకనామిక్ అవుట్లుక్ అప్లోడ్ అవుతుంది. 28th రోజున డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ టేక్ ద ప్రింట్. అండ్ అలాగే వీటితో పాటుగా ఇంకా మీ ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఆల్రెడీ మీకు గ్రంథాలయ యాప్లో
మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా లాంచ్ చేశామండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, లైక్ లిస్ట్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అండ్ అలాగే తెలంగాణ హిస్టరీ కూడా హ్యాండ్ రిటన్ నోట్స్ అవైలబుల్గా ఉంది. లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా తెలుగు మీడియంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. మీకు అందులో కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అనేవి మేము మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. లైక్ ఐఓఎస్ వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంది అండ్ ల్యాప్టాప్ యాక్సెస్ ఉంది అండ్ అలాగే ఆండ్రాయిడ్ వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంది. ఓకే, సో వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్స్ మేము లైక్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే మీకు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి, గ్రంథాలయ అనేది. సో మేము దాని యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ ఆర్ క్లియర్. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా లేదంటే అప్కమింగ్ ఏవైనా మీకు క్లాసెస్ కావాలి అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐల్ ప్లాన్ ఫర్దర్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.